వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి హాస్పిటల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హాస్పిటల్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టిన నాయకులు. అనంతరం నాయకులు మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణకు అభివృద్ధికై పాటుపడిన కార్మికులకు మెరుగైన వైద్యం కోసం ఏర్పాటు చేసిన హాస్పిటల్ ఈ రోజు నిర్వీర్యమవుతున్నా పట్టించుకోని యాజమాన్యం. బెల్లంపల్లి పట్టణంలోని 4 లక్షల సింగరేణి కార్మికుల కుటుంబాలు హాస్పిటల్పై ఆధారపడి ఉన్నాయని, ఈ రోజు డిస్పెన్సరీ హాస్పిటల్కు ఉండవలసిన సదుపాయాలు కూడా లేకపోవడం శోచనీయం. బెల్లంపల్లి ఏరియాలో మూసివేసిన స్పోర్ట్ వర్క్ షాప్, ఎక్స్పోజిషన్, గ్యారేజ్, పౌరోజ్ వంటి వాటిని మూసివేసిన యాజమాన్యం తన సొంత లాభం చూసుకోవడమే కానీ చుట్టుపక్కల పలు ఏరియాలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలు బెల్లంపల్లిలోని నివాసం ఉంటున్న పరిరక్షించవలసిన అవసరం యాజమాన్యానికి ఉందని, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి బాగు చేయవలసింది పోయి కార్పొరేట్ హాస్పిటళ్లకు రిఫర్ చేస్తూ కోట్ల రూపాయలు దండుకోవడం ఏంటి అని సింగరేణి హాస్పిటల్లో డాక్టర్లు కమిషన్లకు ఆశపడి రిఫర్లు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఆ ఏరియా హాస్పిటల్కి సింగరేణి యాజమాన్యం వెంటనే డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందిని, ఫార్మసీ స్టోర్ను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కార్మికుల ఓట్లతో గెలిచిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఏరియా హాస్పిటల్పై సింగరేణి కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఎక్కడుంది ఆలోచించడం కన్నా స్థానికంగా ఉండి చూస్తే కార్మికుల బాధలు అర్థమవుతాయని, పాతబస్తీలో బోనాల కన్నా తన నియోజకవర్గ పోచమ్మ బోనాలు గణనీయమన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే సింగరేణి ఏరియా హాస్పిటల్ పూర్తి స్థాయి డాక్టర్లతో, పారామెడికల్ సిబ్బందితో నడిపించాలని, దీనికి స్థానిక అధికార పార్టీ నాయకులు, వివిధ పార్టీ నాయకులు కలిసి పోరాడాలని డిమాండ్ చేశారు. నేను సింగరేణి అథారిటీస్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ హాస్పిటల్ అయినా కానీ జనాలకు సేవ చేయాలి, జనాలకు ఇబ్బంది పెట్టాలి. హాస్పిటల్ మూస్తాము, హాస్పిటల్ ఇది చేస్తాము, సరిగా మ్యాన్ పవర్ లేదు, సరిగా జనాలు వస్తలేరు అనే సమస్య గురించి నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా జీఎం గారికి, కైండ్లీ ఎగ్జామిన్. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీద ప్రజలకు హెల్త్ సౌకర్యం ఇచ్చే బాధ్యత సింగరేణి కంపెనీది. సింగరేణి కంపెనీ తరఫు నుంచి ఇక్కడ చాలామంది బ్రతుకుతున్నారు. మీరు కాపాడే బాధ్యత మీకున్నది. ఆ హాస్పిటల్కి ఏమేమి సౌకర్యం చేయాలో, మీకేం కావాలో నా తరఫు నుంచి ఎమ్మెల్యేగా నేను చేసే బాధ్యత నాది. హాస్పిటల్ని కాపాడుకుందాం, జనాలను మంచిగా ఫెసిలిటీస్ ఇద్దాం. నేను వచ్చి సీఎండీతో కూడా మాట్లాడతాం, ఉన్న లోపాలన్నీ దాన్ని దూరం చేస్తూ. బెల్లంపల్లిలో ప్రధానంగా నీటి సమస్య, విద్యుత్ సమస్య, హాస్పిటల్ సమస్య 3 ప్రధానంగా మేనేజ్మెంటు కార్మికుల మీద, రిటైర్డ్ ఎంప్లాయీస్ మీద ఇల్లీగల్ కనెక్షన్స్ అనే పేరు మీద ఇబ్బంది పరిస్థితులు కల్పిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ శాసనసభ్యులు వినోద్ గారి దృష్టికి, అదేవిధంగా ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ శ్రీ బి జనక్ ప్రసాద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. హాస్పిటల్లో 14 మంది కార్మికులను బదిలీ చేస్తే వినోద్ గారు సిఎండి తోటి మాట్లాడడం, అటు యూనియన్ పరంగా జనక్ ప్రసాద్ గారు మాట్లాడడం వల్ల ఆ కార్మికుల బదిలీలు కూడా ఆపడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఆ ఏరియా హాస్పిటల్లో వార్డులను మూసేసి స్పెషలిస్ట్ డాక్టర్లను వాళ్ళ డ్యూటీలు చేయకుండా ఇబ్బందులు కల్పిస్తున్న పరిస్థితుల వల్ల హాస్పిటల్కు ఏదైతే వినోద్ గారు ఒక హామీ ఇచ్చింది, ఈ బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్, సింగరేణి ఏరియా హాస్పిటల్ పూర్వ వైభవం తీసుకొస్తా అని. కాబట్టి పూర్వ వైభవం కోసం వారిని ముందుకు నడిపించేందుకు అయితే ఇక్కడ నియోజకవర్గ ప్రజలుగా మనందరం కూడా వారిని గెలిపించే దాంట్లో భాగస్వామ్యం. అదే పరిస్థితులలో ఇక్కడ అభివృద్ధి క్రమంలో కూడా వారి యొక్క సహకారాలను తీసుకోవాల్సిన బాధ్యత యూనియన్గా, పార్టీగా అందరికీ ఉంది. కాబట్టినే వారికి రిక్వెస్ట్ చెప్పడం ద్వారా జీఎం గారితో, డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం, విద్యుత్ విషయం. కరెంట్ ఏంటంటే ఎస్ఆర్టీ కోటర్లు మేము వదిలిపెట్టినాము, మేము పవర్ కనెక్షన్ ఇవ్వలేము, నీళ్లు ఇవ్వలేమని మేనేజ్మెంట్ చెప్తున్నది. అదంతా బూటకము. ఇప్పుడు గత ప్రభుత్వం 2016లో చెప్తే మీరు ఇచ్చిండ్రు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కరెంట్ ఇచ్చి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వల్లనే ప్రభుత్వాన్ని బదనామీ చేసే కుట్రలకు మేనేజ్మెంటు అభివృద్ధి అని, మేము ఇంకా లాభాలు గడించాలని చెప్పి, ఇల్లీగల్గా ఇట్లున్నామని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేస్తామని అనుకుంటున్నారు. అది తప్పుడు ఆలోచన. మీరు కొరివితో తలగొక్కున్నట్టు అయితే సింగరేణి అధికారులకు. ఇవాళ వినోద్ గారు చాలా సీరియస్గా ఉన్నారు దీని మీద. నేను 6 తారీఖు తర్వాత 15 తారీఖు లోపల రెవెన్యూ వాళ్ళను, గవర్నమెంట్ ఎలక్ట్రిక్ సిబ్బందిని, అధికారులను, సింగరేణి అధికారులను కూర్చుండబెట్టి మాట్లాడతా, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందులో భాగంగానే బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి అవసరమైనటువంటి డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందిని, వెంటనే ఫార్మసీ స్టోర్ను తెరవాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి ఒకనాడు 5 డిస్పెన్సరీల కేంద్రంగా
దాదాపు ఈ పట్టణంలో ఉన్నటువంటి 40,000 మందికి వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలకు కార్మికులకు వైద్య సేవలు అందించినటువంటి సింగరేణి ఏరియా ఆసుపత్రి ఈరోజు సింగరేణి సంస్కరణలో భాగంగా పూర్తిగా వార్డులన్నిటికీ కూడా తాళాలేసి ఎమర్జెన్సీ వార్డును మామూలు ఒక డిస్పెన్సరీ లాగా నడిపిస్తూ డిస్పెన్సరీ స్థాయికి దిగదార్చినటువంటి యాజమాన్యము మరి ఇక్కడ కార్మికులు లేరనుకుంటున్నారా? లేకుంటే ఇక్కడ మూసినటువంటి స్టోర్ కానీ వర్క్షాప్ కానీ ఎక్స్ప్లోరేషన్ కానీ గ్యారేజీ కానీ పవర్ హౌస్ కానీ అట్లనే దీన్ని కూడా మూసేసి మీ లాభాలే చూసుకుంటారా? ఇక్కడ రిటైర్మెంట్ కార్మికులు దాదాపు 7,000 మంది దాకా ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడ నుంచి మొదలుకొని భూపాలపల్లి, మనుగూరు, కొత్తగూడెము, ఇల్లందు, గోదావరికని, శ్రీరాంపూర్లో చేసినప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఇంకా కూడా ఇక్కడనే ఉన్నాయి. ఆ కార్మికుల కుటుంబాల తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్లకు వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యం మీద ఉన్నది. ఇటువంటి దాన్ని విస్మరించి ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ మనకి ఇంత పెద్ద ఆసుపత్రులు ఉండగా దీనికి నిధులు కేటాయించి ఇక్కడ డాక్టర్లను నియమించకుండా కార్పొరేట్ హాస్పిటళ్లకు రెఫర్ చేస్తూ వాళ్లకు 1,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడము ఇది కార్మిక వర్గానికి ద్రోహం చేసుడు. అదే రకంగా వాళ్ళ కమిషన్ల కక్కుర్తి పడుడే అవుతుంది. ఇక్కడ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రతి దానికి కూడా ఇక్కడ వైద్యం అందించేటువంటి వెసులుబాటు ఉండేది. గైనకాలజిస్ట్ కానీ లేదా ఎవరైనా కాలు పెట్టుకుంటే బర్నింగ్ వార్డు కానీ, కాళ్ళు చేతులు ఇరిగితే మేల్ సర్జికల్ వార్డు కానీ, ఫీమేల్ వార్డు కానీ, చిల్డ్రన్స్ వార్డు కానీ అనేక వార్డులతో ఉన్నదాన్ని ఈరోజు మీరు నిర్వీర్యం చేసినారు, కార్పొరేట్లకు తలరిస్తారు. ఈరోజు అదే రకంగా ఇక్కడ కార్మికుల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా బాధ్యత ఉన్నది. వాళ్ళు కూడా ఓట్లు ఎత్తేనే మీరు గెలిచిండ్రు. మీరు ఎక్కడో ఉండి ఆలోచిస్తే కాదు, ఎక్కడో బోనాలు అయితే అక్కడ బోనాలు ఎత్తుకున్నాడు కాదు. మా బెల్లంపల్లి పోచమ్మ గడ్డ మీద పోచమ్మ ఉన్నది, అక్కడికి వచ్చి నువ్వు బోనాలు చేయనుంటివి. ఇక్కడ కార్మికులు వాళ్లకు వైద్యం అందక ఒక గైనకాలజిస్టు మేము మొన్న అక్కడ సందర్శించడానికి పోతే ఒక గర్భిణి వస్తే ఆమెకు కనీసం పురుడు పోయలేనటువంటి పరిస్థితులు మీ ఏరియా ఆసుపత్రి ఉన్నదా? అంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీకు బాధ్యత లేదు, కేవలం మీకు లాభాలు కావాలి. కార్మికులు కష్టార్జితంతో మీకు ఉత్పత్తులు సాధించి పెడితే దాని మీద వచ్చే లాభాలు కావాలి. కార్మికుల సంక్షేమం అవసరం లేదు. ఇప్పటికైనా కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కానీ, ఇక్కడ ఎమ్మెల్యే కానీ బాధ్యత వహించి తక్షణం ఏరియా హాస్పిటల్ను డిస్పెన్సరీ స్థాయికి కాదు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్టులను, పారామెడికల్